పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎలా ఉంటాయి అంటే అండి, గారడీ మాటలలాగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు ఒకలాగా చెప్పారు, ఎలక్షన్ అయిన తర్వాత ఒకలాగా ఆయన తీరు ఉంది. ప్రజలకి అప్పుడు ఊక్కుంటా ఉపన్యాసాలు ఇచ్చేసిన ఆయన ఈ రోజున ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి ఆయనకి తీరిక కూడా లేదు. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు పేద ప్రజలకి. ఆ మంచిని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఆయన ప్రజల్లోకి వస్తే ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి సెక్యూరిటీ ఇవ్వలేక కొంచెం మీరు ఇలా ఉండాలని చెప్పేసి జాగ్రత్త చెప్పి మరి వాళ్ళు పరదాలు అవి ఇవి కడితే పరదాల మాటను తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు జగన్ గారు అని అన్నారు. మరి మొన్న రాజోల్లో కానీ ద్వారకా తిరుమల కానీ చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరిగారండి? ఆయన తిరిగింది ఏమన్నా గోడలు కట్టుకొని తిరిగారా? పరదాల చాటునే కదా వచ్చారు. అంటే మీరు ప్రజలకి ఏమీ చేయట్లేదు, వాళ్ళు అడిగేదానికి మీ దగ్గర సమాధానం లేదని మీరు పరదాలు కట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అలా కట్టుకోలేదు. ఎందుకంటే పేద ప్రజలకి కులం మతం పార్టీ కూడా ఆఖరికి మీ పార్టీ వాళ్ళకి కూడా ఆయన మంచి చేశారు. ఎందుకంటే చేసిన వాళ్ళం మేం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మా నాయకుడు ఏం చేశాడన్నది మాకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ రోజున ధైర్యంగా ఆయన తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వలేక ఆయనకి పరదాలు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ ఇలా వెళ్ళాలని చెప్పారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వస్తే అది పలాంది అప్పుడు తీసేయండి, ఇప్పుడు ఏంటో అని చెప్పండి అని అంటారు. అప్పుడు ఇలా జరిగినాయి అలా జరిగినాయనే కదండి మీరు ఏదో మంచి చేస్తారని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు ఆడపిల్లల సుగాలి ప్రీతిది వాడుకున్నారు, అక్కడెక్కడ ఉన్న వాడుకున్నారు, మద్యం వాడుకున్నారు, 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అన్నారు. ఇవన్నీ ఒక్కడన్నా చేశారా డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మీరేదో ప్రజలను ఉద్ధరిస్తారనుకున్నారు, కానీ మీరు కూటమి ప్రభుత్వంలో ఒక భాగమై కీలుబొమ్మ అయిపోయారు. మీరు అది గుర్తుంచుకొని ప్రజలకు మీరు ఏమైనా మంచి చేయాలంటే అది మంచి చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ తరఫున అడుగుతున్నామండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువత ఒక్కటే డిమాండ్ చేస్తుందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పరదాల వెనకాల ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యువతకి ఒక నినాదాన్ని పలికిస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ఇచ్చేటటువంటి ఉద్యోగాలే కాకుండా వారికి వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య, వైద్యం అన్నీ కూడా దూరం చేయడంలో ఆయన భాగస్వామ్యం అనేది చాలా చోద్యంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఎంతో గర్వపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకందరికీ కూడా ఏపీలో ఉద్యోగ అవకాశాలు అంటూ వచ్చి 1 కోటి మంది అంతకంటే 7 కోట్ల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇస్తారేమో అనుకొని ఆశించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? సనాతనం అంటున్నారా, లేకపోతే తిరుపతి లడ్డు అంటున్నారా, లేకపోతే షిప్ మీద ఉంటున్నారంటున్నారా, లేక కాసేపు కనిపించడం పరదాల వెనకాల ఉండడం అనేది చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ దాంట్లోనే ఉన్నారు. ప్రతి ఒక్క యువత కూడా యువతని మోసం చేయడం మీ తరం కాదు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మీరు తప్పకుండా ఓటమిని చూస్తారని, కూటమిలో మీరు ఎంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూసినా కూడా యువత ఈ రోజే ఓడిస్తామనే నినాదంతో ఈరోజు డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరం కూడా కదిలి ఈరోజు ఇన్ని కోటి సంతకాల సేకరణకి ప్రజలకి వ్యతిరేకంగా చూపిస్తూ ఈ ఉద్యమంలో మేము పాల్గొనడం అనేది జరిగింది. ఆయనకి సమాధానం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి సమాధానం అనేది లేదు. యువత అడిగే సమాధానం లేదు. మహిళలపై అగాత్యాలపై సమాధానం లేదు. వైద్యంపై మరి ఎన్నో పరిష్కారాలు చేయాల్సినటువంటి డిప్యూటీ సీఎం గారే ఉచిత విద్య అని ఇచ్చిన హామీలని కూడా మరి కూటమి చేయకుండా మరి తర్వాత బీజేపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటూ మరి దేనిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా లేకపోతే వెనక్కి తీసుకెళ్తున్నారా అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ రేపు రాబోయే కాలంలోని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ తోటి విజయాన్ని సాధించేటటువంటి ఓటింగ్ చూపిస్తామని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లింగమల్లు శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పనిచేస్తామని గారడీ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఆఖరికి ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పెడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ పేద ప్రజలతో మధ్య తరగతి ప్రజలతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో చెలగాటమాడుతున్నాడు. అందులో ఏమీ సందేహం లేదు. మేము పేద ప్రజల కోసమే ఉన్నామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఓట్లు వేసుకుని అదే ప్రజలని అదే మధ్యతరగతి వాళ్ళని మోసం చేస్తున్నారు. అందులో ఏమీ సందేహం లేదు. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ
మా రాష్ట్ర యూనియన్ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అది అవును. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల సమస్యలను పట్టించుకుంటాకి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు కానీ ఏ కోసైనా కూడా పని చేయట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మహా పెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించి నమ్మించి ఓట్లు వేసుకున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం 100 రోజుల్లో అని ఈ రోజుకి కూడా 18 నెలలైనా కూడా దాని ఊసు కానీ దాని ఇది కానీ తీసుకురావట్లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలో ₹1 కోటి తాడేపల్లిగూడెంలో నేను భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్నానని చెప్పి ఈ రోజుకి కూడా ₹1 కూడా భవన నిర్మాణ బోర్డుకి జమ చేయలేదు. ఏమండి అవన్నీ కాదు అదండి. ఓకే, థ్యాంక్ యూ. లక్కాపతి నిష్పాదం గారు, మాది ఏలూరు సత్రంపాడు. మొన్న జనసేన అధ్యక్షుడు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ద్వారకా తిరుమల వచ్చి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో పరదాల కట్టు తిరుగుతున్నారు. అంత క్రితం 2019-2024 మధ్యలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే పరదాల కట్టు తిరుగుతున్నాడని అనౌన్స్ చేసినటువంటి మన డిప్యూటీ సీఎం గారు ఈ రోజున పరదాల కట్టు ఎంతో తిరుగుతున్నాడు. దానికి కారణం ఏంటి? ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిన్న కాక మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలు చెప్తుంటే ఒక వ్యక్తి పిహెచ్డి చేసినట్టు వ్యక్తి ఇక కొబ్బరి చెట్లు ఎందుకు మాడిపోతున్నాయి అనే దాన్ని రీసెర్చ్ చేస్తే దాన్ని చెప్పొద్దు మీరు 2019లోనే వచ్చిందని చెప్తా. ఆయన 1990 నుంచి ఉందని చెప్తున్నాడు. ఆయన దానికి మైక్ కట్ చేసేస్తున్నాడు. దీని మీద ఇదేనా ప్రజాస్పందన అంటే? ప్రజా సమస్యలు తెలుసుకునే విధానం ఇదేనా? శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకుని ఎక్కడ సమస్య ఉంది అక్కడ దాని గురించి మాట్లాడి ప్రజా సమస్యలు తీర్చాలని కోరుతున్నాం. సూపర్ 6 మీద గ్యాస్ బండలు పట్టుకుని మోటార్ సైకిల్ పెట్టుకుని ఆటోలు పెట్టి తిరిగారు. మనిషికి ఒక్క గ్యాస్ బండ మాత్రం వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాస్ బండ ఏమి లేదు. ప్రజా సమస్యలు తీరుస్తానన్నాడు. ప్రజలు ఆడపిల్ల మీద చెయ్యి నరికేస్తాను అన్న డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ఎంతోమంది ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతుంది. వాటి గురించి స్పందన లేదు. నేను ఎప్పుడు కూడా ప్రజా సమస్య మీద స్పందిస్తాను, ప్రజా సమస్యలు లేకుండా ఉన్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజునాడు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఆయన లగ్జరీస్గా తిరుగుతూ షార్టెస్ట్ ఫ్లైట్లో ప్రతిరోజు తిరుగుతున్నాడు. దీని మీద ప్రజలు దీన్ని విశ్లేషించుకొని ఆలోచించుకోవాలని కోరుతున్నాను నేను.